ఏది ముందు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ముందా లేదంటే మున్సిపల్ ఎలక్షన్స్ ముందా? ఇది కొంత కన్ఫ్యూజన్. కాకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ముందు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు పెడతాడా నాకు డౌట్. ఎందుకంటే నాకు తెలిసి 10th ఎగ్జామ్స్ తర్వాత 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిన తర్వాతనే ఎలక్షన్స్ పెట్టడానికి అవకాశం ఉంది. అప్పటిదాకా పెట్టడం అని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సర్పంచ్ ఎన్నికల్లో ఫలితాలు చూస్తే 50% అటు ఇటుగా కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలవడం జరిగింది. సో తర్వాత బీఆర్ఎస్, తర్వాత బీజేపీ రావడం జరిగింది. సో బీఆర్ఎస్ జనరల్గా అధికారంలో ఉన్న పార్టీకి 70% పైగా సీట్లు వస్తే కొంత న్యూట్రల్గా ఉన్నట్టు ప్రజా బలం అంటే ప్రజలు న్యూట్రల్గా ఆ ప్రభుత్వం పైన ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది. కానీ వీళ్ళకు 50% వచ్చింది అంటే 100% కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అందుకోసమే 100% ఇక మళ్ళీ ప్రజా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపటి రోజున రైతు భరోసా వేసిన తర్వాత, యూరియా సక్రమంగా రైతులకు ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ పోయేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటిదాకా పోతే కష్టంగా బీఆర్ఎస్కు అత్యధిక సీట్లు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో అందుకే దాన్ని గ్రహించిన రేవంత్ రెడ్డి మొత్తానికైతే ఈ ఎలక్షన్స్ ఇప్పట్లో పెట్టేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. గ్రామాలు, రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చ. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్కు సిద్ధంగా నేతలు. ఆర్థిక సంఘం నిధులు సాధించేందుకు మున్సిపల్స్ ప్రతిపాదన. మున్సిపాలిటీలో ఇంకా సిద్ధం కాని ఓటరు, పోలింగ్ స్టేషన్ల జాబితా. అయోమయంలో రాజకీయ నేతలు అంటూ చూస్తాను. సో మొన్నటి వరకు సర్పంచ్ సంబంధించినటువంటి నిధులు, పంచాయతీ నిధులు కేంద్రం నుంచి రావాల్సినవి రాకపోవడం వల్ల తిరిగిపోయిన సందర్భాలు ఉన్నాయి చాలా. సో ఇప్పుడు మరి మున్సిపల్ ఎలక్షన్స్ కూడా పెట్టకపోతే నిధులు మళ్ళీ బ్యాక్ పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ముందు మున్సిపల్ ఎలక్షన్స్ పెడితే ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలు మరి ఎప్పుడు ఆ మున్సిపల్ ఎలక్షన్ జరిగిన తర్వాత జరుగుతాయా అనేది కూడా ఒక అనుమానంగా ఉన్నది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొత్తగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచులు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతుండగా ఇతర రాజకీయ నేతలు మాత్రం మరో ఎన్నిక ఎప్పుడంటూ చర్చ మొదలుపెట్టారు. గ్రామాల్లోని నాయకులు ఇదే అంశంపై వాడివేడిగా చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఓ పని అయిపోతుందంటూ ఆలోచనలు వ్యక్తం చేస్తున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి నాయకులు సిద్ధమవుతున్నారు. ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని ఆర్థిక సర్దుబాట్లు చేసుకున్నారు. అదే టైంలో టికెట్ సాధించడానికి వ్యూహాలు, ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ నెలాఖరున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంతో ఏర్పాట్లు కూడా చేసుకున్నట్టు సమాచారం. కాగా సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చించే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో ఇప్పట్లో ఎన్నికలు ఉండవా అంటూ గ్రామాల్లో చర్చ మొదలైంది. ఈ నెలాఖరున అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తున్నదంటూ చూస్తా ఉన్నాం. సో 100% రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున నెగిటివ్ మూట కట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లపై వాళ్ళు చేసే తప్పులను ఈరోజు బీసీలు అందరూ కూడా గ్రహించరు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో బీసీలు వన్ సైడెడ్గా కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో అర్థమైపోయింది మొన్న ఎలక్షన్స్లో బీసీ వాదం ఎట్లా ఉందని చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. సో రాబోయే రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎన్నికలు పెడితే 100% కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి వ్యతిరేక పవనాలు వీచే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అసెంబ్లీలో చర్చించి ఇంకేదో చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది.